అందరికీ నమస్కారం అండి. థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టే మా హోమ్ టూర్ అయితే ఈరోజు మీకు చూపిస్తాను. కానీ అంతకంటే ముందు రండి మా వీధి, మా స్ట్రీట్ ఎలా ఉంటుందో చూపించేస్తాను. మా ఇల్లు ఇదేనండి. బయట నుంచి ఇలా ఉంటుంది. మేము పైన ఉంటాము. రండి పైకైతే వెళ్ళిపోదాం. రాగానే ఇలా వెల్కమ్ బోర్డు బాగుందా, మీషోలో తీసుకున్నాను బాగుందని చెప్పేసి మా అవుట్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. రండి లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. తలుపు తీయగానే ఇలా ఉంటుంది. మేము ఉండేది బెంగళూరులో అండి. మా హస్బెండ్ నేను జాబ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ రెంట్ హౌస్‌లోనే ఉంటున్నామన్నమాట. ఇది మా ఓన్ హౌస్ కాదు. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్‌ది. వాళ్ళ హౌస్ అనమాట. వాళ్ళ ఇంట్లో మేము రెంటుకుంటున్నాం. చూసారు కదా, లోపల నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. ఈ పక్కనే మెషిన్ పెట్టేశాను. నాకు కుట్టడం రాదు, కానీ నేర్చుకుందామన్నట్టు తీసుకొచ్చుకున్నా మా పుట్టింటి నుంచి అది. ఈ ఇన్వర్టర్ అయితే మాకు చాలా యూజ్ అవుతుందండి. మా హస్బెండ్ కొన్నారు. ఎందుకంటే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాం కదా, పవర్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఇది మాకు చాలా యూజ్ అవుతుంది. రండి ఇంకా మిగతా వస్తువులు కూడా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకున్నాం అనేది చూపిస్తా. ఇదైతే డైనింగ్ ఏరియాలా ఇచ్చారు. చిన్న డైనింగ్ టేబుల్లా కొనేసి ఇలా సెట్ చేసుకున్నాం. ఇంకా ఇటు వచ్చేసరికి ఇలా తలుపు తీయగానే అయితే ముందు పూజా మందిరం కనిపిస్తుంది. పైన వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాము. ఇంకా ఆ ఫ్లవర్ వాజ్ అయితే యెల్లో కలర్, ఈ కనిపిస్తున్న యెల్లో కలర్ సన్ఫ్లవర్ ఫ్లవర్ వాజ్ అయితే నాకు చాలా బాగా నచ్చి రోడ్ సైడ్ అమ్ముతుంటే కొనుక్కొచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా. ఇంకా ఈ పెయింటింగ్ అయితే నేనే వేసాను. ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి తప్పకుండా. ఇటు సైడ్ వచ్చేసరికి టీవీ యూనిట్ పైన ఉన్నవన్నీ మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ అండి. కొన్నేమో నేను మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ అయితే, కొన్ని మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్. ఇవైతే కోటిలింగాల టెంపుల్కి వెళ్ళాం బెంగళూరులోనే, అక్కడ తీసుకున్నాం అనమాట. ఈ లాఫింగ్ బుద్ధ అయితే మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఈ ఫోటో ఫ్రేమ్స్ మా హస్బెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా ఈ రాధాకృష్ణ ఫోటో అయితే నా ఫ్రెండ్ ఇచ్చింది నా పెళ్ళికి. ఈ పక్కనే ఉన్న స్టాండ్ ఈయనే మా హస్బెండ్ అనమాట. ఈయన కోసం నేను ఇచ్చా గిఫ్ట్ బర్త్డేకని. ఇక్కడ టీవీ ఇంకా సౌండ్ బార్ యూనిట్ పెట్టేసుకున్నాము. చూసారు కదా ఇలా ఉంది మా హాల్ అయితే. ఈ పక్కనే సింక్ ఇచ్చారు. ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే కొన్ని నేనే తయారు చేశాను, కొన్ని అయితే మీషో నుంచి కొన్ని ఇలా తగిలించేసాను అనమాట. అర్థమై ఉంటుంది కదా, మాది ఓపెన్ కిచెన్. రండి కిచెన్ కూడా చూపించేస్తాను మీకు. ఇలా ఉంటుంది అనమాట. లోపల కబోర్డ్స్ అయితే ఇలా ఇచ్చారు. చాలా ఎక్కువ సామాన్లు పడతాయి అన్నమాట. పెద్దగా ఎక్కువ స్పేస్ ఉంటుంది. కానీ మేము రెగ్యులర్గా వాడనివన్నీ కొన్ని ఉంటాయిగా, అవన్నీ పైన పెట్టేసుకున్నాము. వాడేవి మాత్రమే కింద అందుబాటులో ఉండేలాగా అమర్చుకున్నాం అనమాట. ఈ పక్కనే ఫ్రిడ్జ్ ఉంది. శాంసంగ్ ఫ్రిడ్జ్ అనమాట. చూస్తున్నారు కదా. ఇలా ఫ్రిడ్జ్కి హ్యాండిల్కి అయితే క్లాత్ లాగా మీషోలో అవైలబుల్ ఉంది కదా, అది కొనేసి పెట్టేశాను. ఈ పైన అయితే ఉప్పులు, కారాలు, పప్పులు ఎక్కువగా పెద్దగా వాడనివి, ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నవన్నీ కూడా ఆ గ్రోసరీస్ అందులో ఫిల్ చేసేసుకుంటాను, పెట్టేశాను. ఈ కింద అయితే రెగ్యులర్గా యూస్ చేసే రవ్వలు ఇవన్నీ. ఆ పైన ఆ ర్యాక్లో అయితే ఇంకా గిన్నెలు ఇలాంటివన్నీ ఓన్లీ గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా కొన్ని, అలాంటివన్నీ అందులో పెట్టుకున్నాను. కింద సాల్ట్, కారం ఇలాంటివన్నీ ఇక్కడ ఫిల్ చేసి పెట్టేశాను. ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివన్నీ ఇక్కడ ఫిల్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా కిచెన్ కౌంటర్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్రైండర్, మిక్సీ, ఇంకా రైస్ కుక్కర్ రెగ్యులర్గా వాడేవి కదా, అందుకే అక్కడ పెట్టేసుకున్నాను. ఇదైతే ఫ్రూట్స్ది అనమాట. ఇది నాకు చాలా నచ్చి ఒక షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మొత్తానికైతే కౌంటర్ పార్ట్లో రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ పెట్టేసుకున్నాము. ఇంకోసారి చూసేయండి. గ్యాస్ స్టవ్ అయితే ఇలా పెట్టుకున్నాం. కావాల్సినవన్నీ ఇలా చూడండి. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. బాగుంది కదా మా కిచెన్. ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో పెట్టండి. పూజా మందిరం అయితే మొత్తం ఓపెన్ చేసి చూపించను, కానీ ఊరికే కొంచెం ఒక లుక్ వేసేయండి. ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మా ఇల్లు ఇలా కనిపిస్తుంది అనమాట. వెంటిలేషన్ బాగా వస్తుంది అనమాట. మాకైతే 2 బెడ్రూమ్స్, ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది చూపిస్తాను రండి ముందు. ఇదైతే మేము గెస్ట్లు వచ్చినప్పుడే ఎక్కువ యూజ్ చేస్తాం. ఇందులో పరుపు అయితే ఉంది. ఈ పరుపు వేసుకొని పడుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టడీ టేబుల్ పెట్టేసాం, వర్కింగ్ టేబుల్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడల్లా ఈ రూమ్లోనే వర్క్ చేసుకుంటాం, నేను కానీ మా హస్బెండ్ కానీ. అందుకని ఇలా వర్క్ టేబుల్ కొనేసి పెట్టుకున్నాం. చైర్ కూడా చూసేయండి, ఒక లుక్ వేయండి.
ఇంకా దీని ఎదురుగానే ఒక బాత్రూమ్ ఉంటదనమాట. ఇలా ఉంటది చూస్తే. ఎదురుగా ఒక బెడ్‌రూమ్, రైట్ సైడ్ ఒక బెడ్‌రూమ్, ఈ లెఫ్ట్ సైడ్‌లో ఒక బాత్రూమ్ అనమాట. రిలేటివ్స్ ఆర్ గెస్ట్‌లొచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఎక్కువ యూజ్ చేయం కాబట్టి వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టేసుకున్నాము ఇబ్బంది లేకుండా. రండి ఇప్పుడైతే ఈ బెడ్‌రూమ్ చూపించేస్తాను మీకు. ఈ బెడ్‌రూమ్ మేము రెగ్యులర్‌గా ఎక్కువ యూజ్ చేస్తాము. ఇక్కడ కబోర్డ్స్ అయితే ఇలా ఇచ్చేశారు. చాలా ఎక్కువ స్పేసే ఉంటది. మాకు బట్టలు పెట్టుకోవడానికి. సీలింగ్ అయితే ఇలా ఉంది అందంగా చూసారా? ఇక్కడైతే బెడ్ పెట్టేసుకున్నాము. ఈ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ బెంగుళూరులో వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంటది. చూడండి ఇటు సైడ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఈ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారనమాట. ఇది మేము విడిగా కొన్నది కాదు. ఆల్రెడీ కబోర్డ్స్ ఎలా వచ్చాయో డ్రెస్సింగ్ టేబుల్ కూడా అలానే ఇచ్చేశారు. ఇదే అటాచ్డ్ బాత్రూము. మా ఇల్లు ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈ హోమ్ టూర్ చేసే కన్నా ముందు నేను 2 హోమ్ టూర్స్ మీకు చూపించాను. ఒకటైతే మా అత్తగారు వాళ్ళు ఉంటారు. ఒకటైతే మా అమ్మగారు వాళ్ళు ఉంటారనమాట. మా హస్బెండ్ నేను సెపరేట్‌గా బెంగుళూరులో ఉంటున్నాం కదా అని చెప్పేసి ఈ ఇల్లు కూడా మీకు హోమ్ టూర్ చేసి చూపించాను. మీరు చూడకపోతే కనుక నా ఛానల్‌లో అవి కూడా ఉంటాయి. వెళ్ళి చూడండి. బాయ్.